హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర ఫర్ ఏ ఫ్యామిలీ. పాలకూర లేకుండా పాలక్ పన్నీర్ చేశారా? చేయకపోతే ఒకసారి ఈ వీడియో చూసేయండి, మీకైతే ఖచ్చితంగా ఈ వీడియో బాగా నచ్చుతుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక 2 ఆనియన్స్ వేసుకోండి, ఉల్లిగడ్డలు వేసుకొని ఇలా కచ్చపక్క ఫ్రై చేసుకోండి. కచ్చపక్క ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడైతే పచ్చిమిర్చి వచ్చి రుచికి తగినంత వేసుకోండి. అల్లం కొంచెం వేసుకోండి, వెల్లుల్లి ఒక 6 వేసుకోండి, కాజు ఒక 6 నుంచి 7 వరకు వేసుకోండి, కొత్తిమీర వచ్చి కొంచెం ఎక్కువే వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒక 2 నిమిషాలు అన్నమాట ఇవి కూడా కచ్చపక్క ఇలా మనం ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి చల్లారించండి. చల్లారించినాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోండి. వేసుకున్నాక స్మూత్ పేస్ట్ కాకుండా ఇలా బరకలా ఇలా వాటర్ వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా మనం ఇప్పుడు పక్కన పెట్టేస్తాము. సేమ్ ప్యాన్ తీసుకోండి. తీసుకున్నాక ఇందులోనే ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర, యాలకులు, లవంగాలు, జావిత్రి, బ్లాక్ పెప్పర్ సీడ్స్ అన్నమాట ఒక 5 నుంచి 6 వేసుకోండి. బిర్యానీ ఆకు, లోటస్ ఫ్లేవర్ అది కూడా వేసుకోండి. వేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా ఇందులోనే వేసేయండి. ఇప్పుడు ఇందులో మనము ఒక 200 గ్రామ్ పెరుగు వేస్తున్నాను. ముందుగా 200 గ్రామ్ పెరుగు ఒక బౌల్లో తీసుకొని ఒక స్పూన్ తీసుకొని దాన్ని అయితే మనము బాగా పేస్ట్లా స్మూత్లా ఇలా చేసుకుంటామన్నమాట. పెరుగుని అలా చేసుకొని ఆ తర్వాత మనము కడాయిలో వేసుకుంటాము. వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనము దీన్ని ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా పెరుగులో పచ్చి వాసన కూడా అయితే పోయింది. ఇప్పుడు ఇందులో మనము మసాలాలు వేసుకుంటాము. ఫస్ట్ వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. పసుపు ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. జీలకర్ర పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. బ్లాక్ పెప్పర్ 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను చిన్న స్పూన్ అన్నమాట, చిన్న స్పూన్తో ఇది వేస్తున్నాను. ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ వచ్చే వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఇందులో తగినంత వాటర్ వేసుకుంటాము. కొంచెం వాటర్ అన్నమాట. పన్నీర్ గ్రేవీకి కొంచెం థిక్ గ్రేవీ అయితేనే గ్రేవీ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే దీన్ని మూత పెట్టేసి గ్రేవీని బాగా కుక్ చేస్తాను. చూసారు కదా, గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆయిల్ కూడా పైన తేలుతుంది, చూసారు కదా. ఇంకా గ్రేవీ స్మెల్ కూడా సూపర్ అన్నమాట. ఇందులో నేను ఇంకా సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాము. నేనైతే పింక్ సాల్ట్ వేసాను, ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ అన్నమాట, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. పెరుగు పైన మీగడ ఉంటుంది కదా, మీగడైనా వేసుకోవచ్చు అన్నమాట. గ్రేవీ చాలా అంటే చాలా స్మూత్గా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 200 గ్రామ్ అయితే పన్నీర్ నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఒక 2 మినిట్స్ అన్నమాట, 2 మినిట్స్ ఉడికించుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేనైతే ఇందులో ఇంకా బటర్ వేయలేదు, ఇంకా మసాలాలు అన్నీ వేసేసాను, పన్నీర్ కూడా వేసేసాను కదా. లాస్ట్లో నేనైతే కొంచెం బటర్ వేస్తున్నాను. బటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికిస్తానన్నమాట. గ్రేవీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. పరోటాలు అయినా, రోటీల్లో అయినా, కుల్చాలైనా, రైస్లో అయినా మనమైతే దేంట్లోనే తినొచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక సరికొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ కింద అయితే కమెంట్ చేయండి.